ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవకు. ఆ కంప్లైంట్ ఇవ్వు. మీ సమస్య నాకు బాగా అర్థమైంది. ఇక నుంచి ఇది మీ సమస్య కాదు, నా ఇంటి సమస్య అనుకుంటాను. కనిపించకుండా పోయింది నీ చెల్లి కాదు, నా చెల్లి. ఈ ఇన్స్పెక్టర్ వీరభద్రం మాటిచ్చాడంటే అది శాసనం. ఆ శాసనానికి లోబడే నేను డ్యూటీ చేస్తాను. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ కంప్లైంట్నే నేను మెయిన్ కంప్లైంట్గా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా చెల్లిని ఎలాగైనా తొందరగా కనిపెట్టండి సార్. అలాగేనమ్మా, మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ అనన్య గారు పెట్టిన కేసుని దృష్టిలో పెట్టుకుని ఈ నిందితుణ్ణి మేము అరెస్ట్ చేస్తున్నాం. ఆనంద భైరవి గారు, నేను ఏదైనా చట్ట ప్రకారమే చేస్తాను. రూల్స్ని ప్రాణం పోయినా బ్రేక్ చేయను. అనన్య, దర్శన్ మీద నువ్వు కేసు పెట్టడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? నాకు మతిపోవడం కాదండి, నా చెల్లెలు పోయిందండి. అది ఏమైపోయినా పర్వాలేదా? నేనేమీ మరిది గారి మీద కావాలని ఏమీ కంప్లైంట్ ఇవ్వలేదండి. మా అమ్మ నాన్న ఎంత ఎమోషన్తో వెళ్లి కంప్లైంట్ చేశారో నేను కూడా అంతకు మించి ఎమోషన్తోనే వెళ్లి కంప్లైంట్ చేశానండి. నా చెల్లి మీద నాకు ప్రేమ ఉండదా చెప్పండి? ఏమండి, నేనేమైనా తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా అండి? అయినా ఇంట్లో మరిది గారిని మీరంతా నాకన్నా బుజ్జి అంటూ శరణ్య గురించి చాలా బుద్ధిగానే కదండి అడిగారు. ఒక్క మాటైనా చెప్పారా అండి? లేదు కదా. అందుకేనండి తప్పలేదు. మా అమ్మ నాన్న పడే ఆ గుండె కోతని చూడలేక, నా చెల్లితో నాకున్న బంధాన్ని మర్చిపోలేక మరిది గారి మీద కంప్లైంట్ చేశానండి. కనీసం పోలీస్ స్టేషన్లో అయినా నిజం చెప్తారేమోనని నా మనసు చంపుకొని నేను ఈ పని చేశానండి. నాకు ఈ సమయంలో కుటుంబ పరువు మాత్రమే కాదండి, నా చెల్లెలి జాడ తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. అమ్మా అనన్య, నువ్వు నీ చెల్లెల కొరకు బాధపడుతున్నావు. ఆ బాధ మా చిన్న కోడల మీద మాకు మాత్రం ఉండదా? చెప్పమ్మా. ఈ కేసులు గట్రా ఏమీ వద్దమ్మా. పెద్దవాడిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మావి గారు, నేను మీ కాళ్ళు మొక్కుతున్నాను. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి మావి గారు. నన్ను క్షమించండి. మీ దృష్టిలో నేను చేస్తుంది తప్పే కావచ్చు, కానీ నాకు తప్పట్లేదండి. శరణ్య నేను ఒకరంటే ఒకరికి ప్రాణానికి ప్రాణంగా కలిసి పెరిగామండి. శరణ్య కంటే నువ్వు పెద్దదానివి. లెక్క ప్రకారం పెళ్లి ముందు నీకు చెయ్యాలి. వాళ్ళ కూతురికి కుదుర్చుకున్నారు. మీ అక్క గెలుపులో నీ ఆనందాన్ని వెతుక్కున్నావు. రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో వెనకుండి మీ అక్కని గెలిపించావు. మన అనుకుని మన వెంటుండి
గెలిపించేవాళ్ళు కావాలి. అటువంటిది ఈరోజు నా చెల్లి నాకు దూరమైపోతే నేను కనీసం ఈ మాత్రం కఠిన నిర్ణయమైనా తీసుకోకపోతే ఇక ఎలా మావయ్య నా చెల్లి నాకు దక్కేది? మరిది గారు, ప్లీజ్ పోలీసులకి సహకరించండి. ఆ నిజం ఏంటో చెప్పేసేయండి. మేడం, చెల్లి మీద మీకున్న ప్రేమ వాత్సల్యానికి టేకే బావ్. తప్పకుండా మీ చెల్లి మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఆమె తిరిగి వచ్చేంత వరకు ఈ నిందితుడు ఈ ఇన్స్పెక్టర్ వీరభద్రం చెర నుంచి తిరిగి రాడు. అరెస్ట్ హిమ్. దర్శన్, శరణ మేడం, మేడం, శరణ మేడం. ఏంటక్కడ అప్డేట్? మేడం, ఆ అమ్మాయి ఎంత పిలిచినా పలకట్లేదు.